హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 2 నుండి మే 7 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక సూచి వార్తల్లోకి వచ్చిందంటే ఆ సూచిని విడుదల చేసే అంతర్జాతీయ సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ ర్యాంకులను విడుదల చేసింది, అందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి, గత సంవత్సరం గత సూచీలో ఇదే సూచీలో భారతదేశం యొక్క స్థానం ఏంటి కంపారిటివ్గా చూడాలి, ఈ సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి, అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్గా కొన్ని లింకింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024 గుర్తుంచుకోండి. సో ఈ సూచీలో భారతదేశం యొక్క స్థానము 159 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. మొత్తం 180 దేశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను విడుదల చేస్తే అందులో భారతదేశం యొక్క స్థానము 159 ఉంది. ఇదే సూచీలో గత సంవత్సరం 2023లో భారత్ 161 పొజిషన్లో ఉంది. గుర్తుంచుకోండి, అంటే 2 స్థానాలు ఎగబాకింది, అంటే పాజిటివ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 2 స్థానాలు పురోగతి సాధించింది. అసలు ఈ సూచిని ఎవరు రిలీజ్ చేశారంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, దీన్నే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని కూడా పిలవచ్చు. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ ఫ్రాన్స్లో. మరి ఇందులో టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలు ఏంటి అంటే ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా నార్వే, సెకండ్ వచ్చేసి డెన్మార్క్, థర్డ్ వచ్చేసి స్వీడన్. సో ఈ 3 కంట్రీస్ టాప్ 3 కంట్రీస్. టాప్ కంట్రీ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 దేశాలు గుర్తుంచుకోండి. వీలైతే ఒక దేశం అయితే టాప్ పొజిషన్లో ఉన్న దేశం అయితే గుర్తుంచుకోండి. భారతదేశ రాజ్యాంగం, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ A ఏం చెప్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా పత్రికా స్వేచ్ఛని కూడా కల్పిస్తుంది. మరి ఇటువంటి పత్రికా స్వేచ్ఛ ప్రపంచంలోని ఏ దేశంలో ఎలా ఉంది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంస్థ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే సంస్థ లేదా రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం రోజున, నిన్నటి రోజున ఈ సూచిని విడుదల చేసింది. సో ప్రతి సంవత్సరం మే 3ని మనం ఎలా జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా జరుపుకుంటాం. ఆ రోజున ఈ సూచి అనేది వార్తల్లోకి వస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో నిన్నటి రోజున మనకు 2024 మే 3 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క థీమ్, ఏదైనా దినోత్సవం గురించి చూస్తున్నామంటే థీమ్ చూడాలి. థీమ్ ఏంటని అడుగుతారు. ఏ ప్రెస్ ఫర్ ద ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ క్రైసిస్ అనేది ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్, గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో మీకు నేను ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో మీకు రెగ్యులర్గా మినిట్ టు మినిట్ కరెంట్ అప్డేట్స్ని అందిస్తున్నాను. అందులో ఈ స్లైడ్ని మీకు నిన్నటి రోజున పోస్ట్ చేయడం జరిగింది, చూడండి. సో మినిట్ టు మినిట్ అప్డేట్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేవి ప్రపంచంలో ఎక్కడ ఏ వార్త వచ్చినా కూడా ముందు నాకే తెలియాలి అనే ఒక ఆతృతతో ఉండాలి.
ఓకేనా. మీరు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్ రిలీజ్ అయిన లైవ్ వీడియో కింద కానివ్వండి, వీడియో కింద కానీ, షార్ట్స్ రూపంలో రిలీజ్ అయిన వీడియో కింద కానీ, కమ్యూనిటీలో కానీ పోస్ట్ చేస్తున్నాను చూడండి. అందులో పోల్ క్వశ్చన్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చిన పోల్ క్వశ్చన్స్ నుండి డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ పడ్డాయి. అవి కూడా మీకు నేను లైవ్లో చూపించాను. ఓకేనా. సో చూడండి, ఇది ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల లాకంబర్ అనే ఒక వాల్కనో ఎరప్ట్ అవుతూ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లను చూడండి, అవి ఎక్కడుందో చూడండి. ఈక్వెడార్లో గ్యాలాపాగోస్ ఆర్చిపెలాగో అని ఉంటుంది కదా, గ్యాలాపాగోస్ ఆర్చిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అక్కడ ఒక యాక్టివ్ వాల్కనో ఉంది, లాకంబర్. ఇటీవల బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. సో చాలా అగ్నిపర్వతాల గురించి రీసెంట్గా డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇండోనేషియాలో రువాంగ్ అగ్నిపర్వతం కానీ, అండ్ ఇటీవల ఒక బంగారాన్ని కూడా ప్రతిరోజు 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతూ ఎయిర్బస్ అనే ఒక వాల్కెనో వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి. సో మీకు వాల్కెనోస్ లిస్ట్ అంతా కూడా రీసెంట్గా మీకు నేను చాలాసార్లు చూపించాను. మన వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, మళ్ళీ కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఓకేనా. అండ్ నెక్స్ట్, యుక్రెయిన్పై రష్యా క్లోరోపిక్రిన్ అనే ఒక రసాయనాన్ని ప్రయోగించిందంట. దీని పట్ల రష్యా ఏమంటుందంటే మేము అలాంటిది ఏమి చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంటి క్లోరోపిక్రిన్ అనేది చూడాలి. సో యుక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నట్లు ఆరోపించింది. యుద్ధ రంగంలో పైచేయి సాధించడం కోసం ఇదంతా చేస్తోందని తెలిపింది అమెరికా. రష్యా మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార వాదనలని కొట్టిపరిచింది. అసలు ఈ క్లోరోపిక్రిన్ అంటే ఎలా ఉంటుందంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ క్లోరోపిక్రిన్ని రసాయనాన్ని వేశారు. యుద్ధంలో నిమగ్నమైన సైనికులు ఎవరైతే ఉంటారో వారిపైన ఈ రసాయనాన్ని కనుక ప్రయోగిస్తే వాళ్ళు మొత్తం కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. వామిటింగ్స్ కానివ్వండి, కళ్ళు మండడం కానివ్వండి, ఇవన్నీ ప్రాణాలు కూడా కోల్పోతారు. అటువంటి రసాయనాన్ని ప్రయోగిస్తున్నట. ముఖ్యంగా ఇది క్రిమి సంహారకాల్లో వాడే ఒక రసాయనం. ఓకేనా. అండ్ సో 7 అడుగులు నడవాల్సిందే, హిందూ వివాహం అంటే ఆటపాటలు కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం 1955 అందులో ఒక సెక్షన్ 7 సో ఆచారాల గురించి చెప్తుంది. కామన్గా వివాహం అంటే ఏదో ఆటపాటలు, ఈ సంతకాలు చేసుకోవడము లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాదు. 7 అడుగులు సప్తపది జరగాల్సిందే అని చెప్పేసి మన సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తూ ఇటీవల సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ బి నాగరత్న గారు ఇచ్చిన ఒక తీర్పు. సో ఇక్కడ చూడండి, 7 అడుగులు నడవాల్సిందే, హిందూ వివాహం అంటే ఆటపాటలు కాదు, విందు భోజనాలు అస్సలే కాదు, అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం హిందూ వివాహ ప్రాముఖ్యత, చట్టబద్ధతను వివరించింది. హిందూ వివాహం అనేది సప్తపది, అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచే ప్రక్రియతో ముడిపడి ఉంటుందని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మహిళా కోటాను అమలు చేస్తూ మహిళలకు ప్రత్యేకంగా కోటాను కేటాయిస్తూ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నిన్నటి రోజున చెప్పిన అంశం. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోటా అమలుపై నిన్నటి రోజున గురువారం రోజున రీసెంట్గా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో చైనా చంద్రుడిపైకి ఒక రౌండ్ ట్రిప్ మిషన్గా చాంగే 6 అనే ఒక లూనార్ ప్రోబ్ని ప్రయోగించనుందంట. లూనార్ ప్రోబ్ అంట. లూనార్ అంటే ఏంటి? చందమామ, చంద్రుడు. సో చంద్రుని పైకి, చంద్రునికి దూరం నుండి శాంపుల్ కలెక్షన్ చేయడము అండ్ చంద్రుని యొక్క పరిమాణం కానివ్వండి, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన మిషన్ ఇది. దాని పరిమాణము, అంతర్గత సౌర వ్యవస్థ ఎలా ఉంది చంద్రునికి సంబంధించి అన్నీ కూడా పరిశోధించే చాంగే 6 లూనార్ ప్రోబ్ అనగానే ఏ దేశం? చైనా. చంద్రుడి పైన చేయనున్న 2025లో ప్రయోగిస్తారంట. అండ్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద కామర్స్ మార్కెట్గా భారత్ నిలవనుందంట. సో ఇన్వెస్ట్ ఇండియా అనే ఒక సంస్థ రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం 2030 నాటికి $325 బిలియన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కామర్స్ మార్కెట్గా భారత్ మారనుందని చెప్పారు. ఇన్వెస్ట్ ఇండియా ప్రకారం 881 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులతో భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందట ప్రస్తుతానికి. సో ఈ ర్యాంకింగ్ చూడండి చాలు. అండ్ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్, నార్వేకి సంబంధించిన ఒక సంస్థ ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా మొట్టమొదటి వాల్రస్ మరణించింది అని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇటీవల బర్డ్ ఫ్లూ కేసెస్ అనేవి మరొకసారి, బర్డ్ ఫ్లూ కేసెస్ అని కాదు,
ప్రపంచాన్ని కలవరపెడుతున్న వ్యాధులు చాలా వార్తల్లోకి వస్తున్నాయి. ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేస్తున్న వ్యాక్సిన్లు కూడా వార్తల్లోకి వస్తున్నాయి. సో ఇటువంటి ఏవైతే ఉంటాయో వాటిని చూడండి, మనం తరచు చూస్తున్నాం. సో ఫస్ట్ కేస్ ఆఫ్ వాల్రస్ డైయింగ్ ఫ్రమ్ బర్డ్ ఫ్లూ రికార్డెడ్ ఇన్ ఆర్కిటిక్లో నమోదైందట. వాల్రస్ మనకు తెలుసు కదా, ఇలా పెద్ద జీవి ఏదైతే ఉంటుందో విత్ లాంగ్ టీత్. అండ్ నెక్స్ట్, అమూల్ టు స్పాన్సర్ USA సౌత్ ఆఫ్రికా టీమ్స్ ఇన్ T20 వరల్డ్ కప్. మనకు తెలుసు రానున్న జూన్ మంత్లో T20 ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐసీసీకి చీఫ్గా గ్రెగ్ బార్క్లే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐసీసీ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. మరి అటువంటి ఐసీసీ రానున్న T20 వరల్డ్ కప్ పురుషుల లేదా మెన్స్ వరల్డ్ కప్ని అమెరికా, USA, వెస్టిండీస్ సంయుక్త హోస్టులుగా ఆతిథ్యంలో నిర్వహించబోతోంది. మొత్తం 20 జట్లు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అందులో ఆతిథ్య జట్టు USAకి అండ్ సౌత్ ఆఫ్రికాకి స్పాన్సర్గా మన భారతదేశానికి సంబంధించి అమూల్ స్పాన్సర్గా ఉండబోతుందంట. అమూల్ ఇటీవల అమూల్కి సంబంధించిన స్టోర్ అమెరికాలో ప్రారంభమైందన్న ఒక అంశాన్ని కూడా మనం చూసాము. గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి, ఓకేనా. సో ఇది క్రికెట్కి సంబంధించి ఇటీవల యువరాజ్ సింగ్, ఉసేన్ బోల్ట్ ఇటువంటి ప్రముఖులు T20 వరల్డ్ కప్కి అంబాసిడర్లుగా కూడా ఐసీసీచే నియమించబడ్డారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా పత్రికా స్వేచ్ఛా సూచి 2024 వార్తల్లోకి వచ్చింది. అండ్ లా కంబర్ వాల్కెనో ఇటీవల బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ యుక్రెయిన్పై రష్యా క్లోరోపిక్రిన్ ప్రయోగం చేసింది. క్లోరోపిక్రిన్ అంటే ఏంటి? అండ్ 7 అడుగులు నడవాల్సిందే హిందూ వివాహ చట్టం 1955 గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మహిళా కోట అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ. చంద్రుడిపై పరిశోధన కోసం చైనాకి సంబంధించిన చాంగే 6 లూనార్ ప్రోబ్ మిషన్. అండ్ 2030 నాటికి అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా కామర్స్ వ్యవస్థగా భారత్ని చూడబోతున్నాము. అండ్ నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పిన అఫీషియల్ రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ కేస్ ఆఫ్ వాల్రస్ ఎక్కడ ఆర్కిటిక్లో నమోదైంది బర్డ్ ఫ్లూ కారణంగా. అండ్ అమూల్ మిల్క్ ఏదైతే ఉంటుందో స్పాన్సర్ టు USA అండ్ సౌత్ ఆఫ్రికా రానున్న T20 వరల్డ్ కప్లో. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.